పచ్చడి ఇలా కూడా చేసుకుంటారా అనుకుంటారు అందరూను. కొంచెం ఉప్పు కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మనం ఈరోజు చేసుకునే పచ్చళ్ళే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. నిల్వ పచ్చడిలో కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుంటాం, పాడైపోతుందని చెప్పేసి. అందుకని నేనైతే మాత్రం ఈవేళ చేసిన పచ్చడి టేస్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చేశానండి. పండిపోయిన దొండకాయలు టమాటాలు వేసి మీకు చూపించాను. ఇప్పుడు పండిపోయిన దొండకాయలతోటి పాడేసుకోక్కర్ లేకుండా ఈ విధంగా కొంచెం మామిడికాయ అయితే మాత్రం వేసాను. చింతపండు కూడా అవసరం లేకుండా, చింతపండు అక్కర్ లేకుండా వేసి మీకు చూపిస్తున్నాను. పచ్చడి టేస్ట్ అయితే మాత్రం కొంచెం అండం తింటారండి. శుభ్రంగా ఇలా పచ్చడి చేసుకు తింటే టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి. సూపర్ ఉంది. ఇంకా పేరు పెట్టవలసిన పని అయితే మాత్రం లేదు. పచ్చి దొండకాయ, పండిపోయిన దొండకాయ ఏదైనా కూడా పర్వాలేదు. కాకపోతే మామిడికాయ మాత్రం పచ్చిదే ఉండాలి. పచ్చి మామిడికాయ, పండిపోయిన దొండకాయ పచ్చడి. అబ్బో, టైటిల్ ఏదో బాగుందండోయ్. ఇలాగే క్యాప్షన్ అయితే పెడుతున్నాను నేను. సూపర్ ఉందండోయ్. కొత్తగా ఇలా ట్రై చేయడంలో తప్పు లేదు. అలా అని మనం ఏం తిననివి చేసుకోం కదా, తినేవే కదా చేసుకుంటాం. తినండి, పర్వాలేదు. ఇంగు వేసుకోవచ్చు. ఇవన్నీ రెగ్యులర్గా మనం తినేవే, కాకపోతే కొంచెం వెరైటీ మారుతుందంటే. ఇందులో నేను చింతపండు అయితే వేయలేదు కదా. ఆరోగ్యానికి పులుపు చాలా మంచి, కొంచెం తగ్గిస్తేనే కదా మంచిదే చింతపండు. ఒరిజినల్గా వచ్చిన పులుపు మామిడికాయ ప్లస్ దొండకాయలు పండిపోయి మనం పాడేసుకుంటాం. నేను ఆ పడేయకుండా పచ్చడి చేశాను. ఇందులో అసలు దొండకాయ పచ్చడి అంటే ఎవరు కూడా నమ్మరండి. ఎందుకంటే దొండకాయ అసలు గింజ కూడా కనపడకుండా మెత్తగా అయితే మాత్రం స్మాష్ చేశాను, అది కూడా రోట్లో. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. పండిపోయిన దొండకాయలు, పచ్చి మామిడికాయ పచ్చడి.